ఏమిటమ్మా ఇది? ఆ దుష్టుడికి నీవే రక్షణ కల్పించావా? భవానీ, నీ కుమారుని విజయానికి నువ్వే అంతరాయం కలిగించావా? నీ శక్తిని ఉపసంహరించుకో దేవి. నా శక్తిని ఉపసంహరించి నా భక్తురాలికి అన్యాయం చేయమంటారా? పసుపు కుంకుమలు ప్రసాదించవలసిన నన్నే ఆమె సౌభాగ్యాన్ని తుడిచివేయమంటారా? మూషికుడు దుష్టుడు, లోకకంటకుడు. అతని భార్య మహాసాధ్వి, నా భక్తురాలు. కానీ ఈ పరిస్థితిలో ఆమెకు ఆ వరం ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులెంచుకుని వరాలివ్వడం మనకు మంచిది కాదు. పార్వతి, ఈ మాట ఆనాడు గజాసుని విషయంలో శ్రీవారే అన్నారు. మా మాటలు మాకే అప్పగిస్తున్నావా? భర్త విధానాన్ని అనుసరించడమే కదా భార్య విధి. నీ అభయాస్త్రాన్ని ఉపసంహరించవా? ప్రియంవద సౌభాగ్యానికి చేటు రానివ్వను. పార్వతి, ఆగండి. తల్లి తనయుల శక్తులతో, ఆలుమగల ఆవేశాలతో జగత్తును అల్లకల్లోలం చేయకండి. అమ్మా పరాశక్తి, లోకమాత, వినాయకుని జన్మకు కారకురాలమైన నీవే ఈ సమస్యను పరిష్కరించాలి. భవానీ, నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో. వినాయక, నీ దంతాయుధాన్ని నీలో లీనం చేసుకో. మాత, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. ఈ మూషికుడు పూర్వం క్రౌంచుడనే గంధర్వుడు అకుంఠిత దీక్షతో మహోగ్రమైన తపస్సు చేసి మా అనుగ్రహం పొందినాడు. అయినను అంతటితో ఆగక ఆశాపాత పీడితుడై జనని, ఆ హస్తమునందున్నదేమి? అమరత్వమును ప్రసాదించే అమృత పాత్ర. దానిని నాకు ప్రసాదించవా దేవి? వీలు కాదు. కామరూప, కామగమన, మనోవిభ్రమణాది మహాశక్తులెన్నో ఇచ్చాం. వాటిని విశ్వశ్రేయస్సుకు వినియోగించి విద్యతో జీవించి. అలాగే తల్లి. వరాలిచ్చిన తల్లినే వంచన చేస్తావా? అమృతాన్నైతే తాగగలిగావు కాని అమరలోక వాసాన్ని కోల్పోయావు. ఏ మూషిక రూపంలో మమ్మల్ని మోసం చేశావో అదే మూషిక నామంతో రాక్షసుడివై జీవించు. మాత, దురాశతో నా వినాశనాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. ఈ పాపాత్ముని క్షమించి శాపాన్ని పరిహరించవా తల్లి? విచారించు. ఈ తప్పుకు కారకుడవు నీవైనా కారణం వేరే ఉంది. నీ గురించి సర్వలోకాలకు ఆరాధనీయుడైన ఒక మహనీయుడు ఉద్భవించబోతాడు. ఆ మహాత్ముని వల్ల నీ జన్మము చరితార్థమవుతుంది. ఆ విధంగా ఈ మూషికుడు అమరుడు. వినాయక, నీ పాదంతో ఈ మూషికుణ్ణి అణచి అతనిలోని పాశవిక శక్తుల్ని హరింపచేయము. మూషిక, గజాననుని శరణు వేడి రక్షణ పొందు. స్వామి, గజవదన, కారుణ్య సదన, పవిత్రమైన మీ పాదస్పర్శతో నాలోని మదాంధతను మట్టుపెట్టు. నా అజ్ఞానాహంకారములను అంతరింపచేయు. అశాశ్వతమైన ఈ భోగభాగ్యముల కన్నా శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే మీ పాదపద్మముల చెంత ఈ దాసునికి కొంత చోటు ప్రసాదించు స్వామి. మూషికాసుర, పశ్చాత్తాప్తుడవైన నిన్ను క్షమిస్తున్నాం. నేటి నుండి నీవు మాకు వాహనమై మాతో పాటు సర్వజనులకు ఆరాధనీయుడు అవుతావు. అమ్మా, లోకమాత, నా గతి ఏమిటమ్మా? భర్తకు దూరమై నేనెలా బ్రతకన్నమ్మా? ఇంతకంటే శిక్ష వేరే ఉంటుందా తల్లి? ప్రియమద, చింతించకు. నీవు మా వినాయకునికి ఛత్రమై నీ పతి సన్నిధినే ఉంటావు. మహాప్రసాదం తల్లి. గణేశ్వర, త్వమే వాహం, నేనే నీవు, నీవే నేను. నేటి నుండి మాకు నీకు మంత్రతంత్ర యంత్రాది పూజా విధానాలు ఒకే విధంగా జరుగుతాయి. పంచభూతాత్మకమైన పంచముఖాలతో ఉచ్చిష్ట గణపతివై తరతరాలకు జగజగాలకు తొలి ఏలికవై విఘ్నేశ్వరుడుగా పూజింపబడతావు. నీ చరిత్ర శ్రీ వినాయక విజయముగా లోక ప్రసిద్ధమవుతుంది. శుభమస్తు. వేదాంత రూపాయ బ్రహ్మ విష్ణు శివాత్మకే పంచవదనాయ దివ్యాయ విఘ్నరాజాయ మంగళం. పార్వతీ వరపుత్రాయ దేవాసుర సుపూజితే పంచభూత స్వరూపాయ విఘ్నరాజాయ
మంగళం.